వీళ్ల వల్ల మీ క్లబ్ ప్రెస్టేజ్ మంట కలిసిపోతుంది. చూడండి ఎస్ఐ గారు, నా మీద వీళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు నిజాలేంటో మీరే ప్రత్యక్షంగా విన్నారు కదా. నేను వీళ్ల మీద కేసు పెడుతున్నాను. వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళండి. ఈ క్లబ్ మెంబర్స్ ఎలాంటి వాళ్ళో మొత్తం సొసైటీకి తెలిసేలా చేయాలి. ఏంటి ఏంటి ఇదంతా? కట్టు కథే, ఇదంతా కట్టు కథ. ఈవిడ చంద్రికను కొని తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి రివర్స్ డ్రామా ఆడుతుంది. షడప్! డ్రామా గీమా రివర్స్ అన్నావంటే పళ్ళు రాల్తాయి. లేని దాన్ని గతలేని దాన్ని అని మీరే అంటారుగా. నేనెలా కొంటానే? అయినా ఎవరి ఖరీదేంటో, ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో కోర్టులోనే తేలుతుంది. వద్దమ్మా, పోలీసులు, కేసు, కోర్టు అంటే మా క్లబ్ పరువంతా పోతుంది. నేను వెంటనే ఈ అరోరా వాసంతిలా మెంబర్షిప్ రద్దు చేస్తున్నాను. మేడం షటప్! ఈ క్లబ్ సమాజ సేవ కోసం పెట్టిందే కానీ మీ సొంత పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు. చూడమ్మా సీత, దొంగలెవరో నిజాయితీ పరులెవరో తేలిపోయింది. ఇంకా ఈ విషయంలో కేసులవి వద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. వదిలిపోవటం వదిలేయటం ఏమీ లేదు. బజార్కి లాగాల్సిందే, వీళ్ళ భరతం పట్టాల్సిందే. అమ్మా వద్దు, పెద్దవాడు చెప్పారు కదా, ఎవరొకరి మాట వినాలి కదమ్మా నువ్వు. మళ్ళీ నా జోలికొస్తే పరువు తీయడమే కాదు, ప్లే కార్డ్స్ మెడలో వేసి ఊరంతా ఊరేగిస్తాను. జాగ్రత్త. పదండి వెళ్దాం. ఎస్ఐ గారు, మీరు కూడా వెళ్ళండి. అలాగేనమ్మా, మీరు చెప్పారు కాబట్టి ఓకే. పదండి. మేడం ఏంటి మేడం ఇది? షటప్! మీరెలాంటి వాళ్ళో నాకు పూర్తిగా అర్థమైంది. స్వర్ణ, వీళ్ళు కావాలనుకుంటే నువ్వు క్లబ్ వదిలేసి వెళ్ళిపో. మంగమ్మ గారి మనవరాలివని నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. బీ కేర్ఫుల్. ఏంటి, ఎందుకు ఇలా చేసావు? అదేం చేయలేదు. ఆ చంద్రిక దీని దగ్గర డబ్బులు ఎలా తీసుకుందో ఇది కూడా అలాగే మీ అక్క దగ్గర తీసుకుని ఇలా చేసింది. అవునే, లేబరులను నమ్ముకుంటే అంతేనేమో. మేము నీకు మేలు చేద్దామని చూస్తే అది మాకు కీడు చేసిపోయింది. మెంబర్షిప్ పోయింది కదే. ఈవిడేమైనా పర్మనెంట్ గా ప్రెసిడెంటా? రేపు మార్చేస్తాం. మా మెంబర్షిప్ ఎక్కడికి పోదు. ఇక సీత నీ శత్రువు కాదే, మా శత్రువు. దాని సంగతి మేం చూసుకుంటాం. రివర్స్ డ్రామాకి కౌంటర్ డ్రామా ప్లే చేసి తీరుతాం. ఇంత అవమానం చేస్తుందా? దాన్ని వదిలే ప్రసక్తే లేదే. సర్లేండి, నా కోసం మీరు ఇంత చేసి నా కోసం అవమానపడాల్సి వచ్చింది. పదండి, అలా ఏదన్నా షాపింగ్కి వెళ్ళి రిలాక్స్ అవుదాం. ఈ మూడ్లో షాపింగ్ ఏం చేస్తాం? రేపు చేసుకుందాంలే. పదండి. సరే. రైట్. ఎందుకు పిలిచి మరీ కొడుతున్నారు? కొట్టడం కాదే, నీళ్ళు నా చీరి ఉప్పు పాత్ర వేస్తాను. నేనేం తప్పు చేశాను? సీతను దొంగ చేస్తారా? నేనేం దొంగం చేయలేదు. అయినా ఆవిడ రివర్స్ డ్రామా ప్లే చేసింది. రివర్స్ డ్రామానా, నీ బొంద డ్రామానా? ఇంకా పోరమొక్కలు మాటలే నమ్ముతున్నావా? అది నీ అక్కే. దాని సంగతి నీకు తెలీదా? ఇవాళ సీతని దొంగని చేశారు, రేపు నిన్ను అదే చేస్తారు. కాస్త ఎవరేమిటో తెలుసుకుని మసులుకో. సొంత అక్కని దొంగని చేస్తే
కాదు, మా అక్కాలంటిది కాదు అని వాదించాల్సింది పోయి చంకలు గుద్దుకుంటూ వచ్చి నాకే చెప్తావా? ఇప్పుడేం సమాధానం చెప్తావే? మళ్ళీ ఆ మాయదారి మందతో కనపడాలి, నీ తాట తీస్తాను, జాగ్రత్త. వెళ్ళా. బోర్డు మీద మట్టి ఎవరు పూసారా? నేనే అన్నా. నీకెవరో బుద్ధి ఉందారా? తుడు, శుభ్రంగా తుడు. నీళ్ళు అన్నా. తుడు తుడు. ఏంటా తొడటం? నీళ్లు తల్లి శుభ్రంగా తోడు. తుడు తుడు. ఏం మనుషురా? ఏం చేస్తున్నారు? మేం చేసిన తప్పు మేమే సరిదిద్దుకుంటున్నాం అక్క. మా పిల్లలకి చదువెందుకని వెక్కిరించాం. చదువు ఎంత అవసరమో ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది. అందరికీ 4 అక్షరాలు వచ్చేలా చేయండి అమ్మా. సరే సరే, తప్పు తెలుసుకున్నారు కదా, అది చాలు. బోర్డు బాగైందిలే గాని వెళ్ళి పెందలాడే పిల్లల్ని పంపించండి. మాకు తెలిసిందంతా వాళ్లకు తెలిసేలా చేస్తాం. మీరేం చెప్పినా వాళ్ళ బతుకులు బాగుపడతాయి. రావయ్యా. చంద్రిక, ఏంటక్క? ఈరోజు ఏదో ఒక టైంలో మనం పార్లర్కి వెళ్ళొద్దాం. అమ్మో, పార్లర్కా? నేను రాను. మేడం అరుస్తుంది. ఏం తప్పు చేసావని అరవడానికి? నేను మాట్లాడతానుగా, నువ్వు రా. మీరు వెళ్తే ఇంకా కావాల్సిందే ఉంది. వెళ్ళవే. సరే అక్క, వెళ్ళొస్తామమ్మా. $265 నుంచి 8 తీసేస్తే ఎంత రవి చెప్పు? 257. కరెక్ట్. 34, 120 కలిపితే ఎంత కృష్ణ? నువ్వు చెప్పు. 154. వెరీ గుడ్, అలాగే చెప్పాలి. అలా కాదు, ఏంటి నన్ను చూస్తూ కూర్చున్నావు? డ్యూటీకి వెళ్ళవా? సర్వీస్కి వెహికల్స్ ఏం లేవు సీత. కాస్త లేట్ వచ్చినా పర్వాలేదన్నారు ఓనరు. పనికి లేటుగా వెళ్ళొచ్చని పనులు వాయిదా వేస్తావా? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు వెళ్ళు. చూడండి, చెడు జరిగాక మంచి చేస్తే ఆ కీడు తొలగిపోతుంది అంటారు. ఆ చంద్రిక ప్లేట్ పిరాయించి మనల్ని చెడు చేసింది. నా కోసం, నా గెలుపు కోసం శ్రమపడి మీరు నింద మోయాల్సి వచ్చింది. అందుకే మీ విచారాలు తొలగిపోవడానికి ఈ షాపింగ్. ఎవరి చాయిస్ వాళ్ళది. ఎవరికేం కావాలో మొహమాట పడకుండా తీసుకోండి. మంచి మాట చెప్పావే. ఇప్పటికే చాలా డ్రెస్సులున్నాయి, కానీ పూటకో డ్రెస్ వేసుకోవాలి. మీకు నచ్చినవి, ఎదుటి వాళ్ళు మెచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. బిల్లు మాత్రం నేను పే చేస్తా. అదేంటి బిల్లు నువ్వు పే చేయడం ఏంటి? మీరు నా బెస్ట్ ఫ్రెండ్సే. నేను కట్టకూడదా? అలాగే వీటితో పాటు గోల్డ్ షాపింగ్ కూడా చేయాలి. సింపుల్ గా నేను ఒక చైన్ తీసుకుంటానే. సింపుల్ గా ఎందుకే, భారీగానే తీసుకుందాం. నేనేం తీసుకున్నా నువ్వేమనుకో, కానీ కాస్త దళసరిగా కనిపిస్తే ఇంట్లో వాళ్ళు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. ఇన్ని తులాల గొలుసెందుకు? ఎవరు కొనిచ్చారు? ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా? ముందు ముందు ఖర్చులున్నాయని మాట్లాడతారు. సరే నీ ఇష్టం.
తర్వాత ఇది కొనిచ్చి నన్ను మాటలు పడేలా చేసింది అని నువ్వు అనుకోవద్దు. అరోరా, ముందు బట్టల సెలెక్షన్ కానివ్వండి. ముందు నీ సెలెక్షన్ కానివ్వే. ఇది జెంట్స్ బ్లాకే, లేడీస్ బ్లాక్ పైన ఉన్నట్టుంది. అటు పదండి. పద. బాగుంది కదా? అది చూడు, అది బాగుంది. తీసుకున్నారవే అన్ని? తీసుకున్నావే. తీసుకున్నా. నేను కూడా తీసుకున్నాను. సరే పదండి, బిల్ పే చేద్దాం. అలాగే జ్యువెలరీ షాప్కి వెళ్దాం. ఓకే, పదండి. ప్యాకింగ్ విడివిడిగా చేయండి, బిల్ మాత్రం ఒకటే. 1,50,400 మేడం. ఓకే, 400 క్యాష్ ఇస్తాను, 1,50,000 స్వైప్ చేస్తాను. ఇవన్నీ విడివిడిగా ప్యాక్ చేయి. అలాగే. మేడం, పిన్ ఎంటర్ చేయండి. ఇటువంటి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది మేడం. వాట్? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్సా? అవును మేడం. ఇప్పుడు ఎలాని? నా దగ్గర ఇంకో కార్డు ఉంది, ఇది ట్రై చేయండి. పిన్ ఎంటర్ చేయండి మేడం. పిన్ నంబరు 1 మినిట్. చెప్పు సోనా. బావా, నాకు ఇంకో క్రెడిట్ కార్డ్ ఇచ్చావు కదా, దాని పిన్ నెంబర్ చెప్పవా? 1116. ఓకే ఓకే బావా. ఏ స్వర్ణ, స్వర్ణ, ఆ కార్డ్ కంపెనీది వాడద్దు. హలో హలో, కట్ చేసింది. 1 మినిట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఇదేంటి, కంపెనీ అకౌంట్లో డబ్బులు తీసినట్టు మెసేజ్ వచ్చింది. వెళ్ళి పేపర్స్ మీద ఆ రఘురామ్ సిగ్నేచర్స్ తీసుకురా. ఓకే సార్. శైలు అక్క ఏ చదివితే అది మీరు రిపీట్ చేయండి, సరేనా? సరే అక్క. మంచి అన్నది పెంచుమన్నా. నమస్తే, మీరిలా వచ్చారేంటి? సాకేత్ గారు ఈ పేపర్స్ మీద రఘురామ్ గారి సిగ్నేచర్ తీసుకురమ్మన్నారు. వారు కారులోనే ఉన్నారు. సాకేత్ వచ్చాడా? అవును మేడం. ఆయన గారికి మా ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటా. రఘు స్నానం చేస్తున్నాడు, మీరు కూర్చోండి. పర్వాలేదు మేడం. పర్వాలేదు, మనిషికి అసూయ ఉండరాదు, మనిషికి అసూయ ఉండరాదు. ఎంతవారైనను ఓర్పుతో ఉండవలను. ఏంటి 2 సిగ్నేచర్స్ కి ఇంతసేపు? ఎంతవారైనను మోసం చేయరాదు, ఎంతవారైనను మోసం చేయరాదు.
రండి కూర్చోండి సార్. ఏంటి 2 సంతకాలకి ఇంత లేటు? సారు స్నానం చేస్తున్నారు సార్. సాకేత్ కూర్చో. సాకేత్ కూర్చోండి సార్. విజయం గొప్పది కాదు, సాధించిన వాడే గొప్ప. సార్ కూర్చోండి. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడే గొప్ప. ఈ స్వర్ణ చేసిన పనికి వీళ్ళింటికి రావాల్సి వచ్చింది. ఎంతసేపు స్నానం? టబ్బాత్ ఏమైనా చేస్తున్నాడా? ఏంటి వెక్కిరిస్తున్నావా? తను పనిచేస్తున్నది మెకానిక్ షెడ్లో. కొంచెం టైం పడుతుంది. మోసం చేయరాదు. నేను నా అవసరం కోసం వచ్చానన్నా వెయిట్ చేయించడం? అసలు పనేంటో కూడా తెలీదు. నేనా అనుకునే వాళ్ళం కూడా కాదు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టలేవా? ఎంతవారైనను ఓర్పుతో ఉండవలను. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడే గొప్ప. విజయం గొప్పది కాదు, సాధించిన వాడే గొప్ప. కలిసి ఉంటే కలదు సుఖం. ఏయ్ ఆపండ్రా గోలా. సార్ గోల కాదు సార్, నీతి సూక్తులు. ముందు నోరు ముయ్యండి. నేను వెళ్లేదాకా సైలెంట్గా ఉండండి. సాకేత్ టీ తీసుకో. నేనే నీ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. వచ్చిన వాళ్లకు మర్యాద ఇవ్వడం మా పద్ధతి. తీసుకో. తీసుకోండి. అంత అసహ్యం చూపించడం మంచిది కాదు. ఇంత దరిద్రపు టీ నేను తాగలేను. అక్కడలాగానే కదా పెట్టాను. నువ్వు మేము లేని వాళ్ళమన్న ఫీలింగ్లోనే ఉన్నావు. అయితే ఏంటి ఇప్పుడు? నాకు తాగబుద్ధి కావడం లేదు, నేను తాగను. అంత బలవంతం ఏం చేయంలేరా? ఏంటి సంగతి? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఈ పేపర్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి సార్. కంపెనీ జాయింట్ అకౌంట్ నుంచి నేను విత్డ్రా కావాలా? దేనికి? నీకు కంపెనీకి సంబంధం లేదు కాబట్టి. ఎవరన్నారు? నేనంటున్నా. నువ్వు వదులుకొని వచ్చావు. నాకు ఆస్తుపాస్తులు వద్దన్నాను, కానీ అధికారాలు ఉంటాయన్నాను. నాన్నమ్మతో సంబంధాలు తెగినప్పుడే నా అధికారాలు వదులుకుంటాను. అదొదులుకున్నావు, ఇదొదులుకున్నావు, అన్నీ వదులుకున్నావు అంటూ మళ్ళీ ఇదేంటి? హక్కులు, అధికారాలు, బాధ్యతలు వదులుకోలేం. ఈ మెలికేంటి? మెలికేం లేదు, స్ట్రైట్ గానే చెప్తున్నా. నేనేమి ఆస్తి కావాలి అన్నాను, కానీ ఆ కంపెనీ నాన్నమ్మ కష్టంతో పెంచింది. అది కరిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. నాకు ఆ అకౌంట్లోంచి జ్యువెలరీ షాప్ అకౌంట్లోకి 1,50,000 డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. కంపెనీకి, జ్యువెలరీకి, బట్టల షాప్కి ఏం సంబంధం? సంథింగ్ ఈజ్ రాంగ్. యాజ్ ఎ డైరెక్టర్ నాకు క్వశ్చన్ చేసే అధికారం ఉంది. జాయింట్ అకౌంట్ హోల్డర్గా నాకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నన్ను తప్పించి నీ ఇష్టానుసారం ఖర్చు పెడతానంటే కుదరదు. కొత్త డ్రామా, కొత్త డైలాగులు మొదలు పెట్టావా? కొత్త కొత్త వేషాలు, కొత్త కొత్త ఖర్చులు మీరు మొదలు పెట్టారు కదా. నువ్వు మాట్లాడకు. ఇది కంపెనీ వ్యవహారం. నేను కూడా కంపెనీలో ఒక డైరెక్టర్ని. అంటే మీ వాటాలు ఖర్చు అవుతాయనా? అంటే మీకు సొమ్ము మీద ఆశ లేదనేది అబద్ధం. సొమ్ము, ఆశ అన్నావంటే మర్యాదగా ఉండదు. అమ్మమ్మ గారి ఆస్తిని మీరు అర్థం లేకుండా ఖర్చు చేస్తుంటే మేము సహించం. అయినా ఈ దొంగ తిరుగుడు మాటలెందుకు? మీకెంత కావాలో చెప్పండి, పారేస్తా. నాన్నమ్మ సొమ్ము నువ్వు పారేసేదేంట్రా? కావాలంటే నేనే పారేస్తా. అయితే నువ్వు సంతకం పెట్టనంటావు. నాన్నమ్మ పెట్టమంటే పెడతా. ఫోన్ చేయించు. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్తాను. ఇదిగో పేపర్స్.